70,000 మంది మరి అనేకమైనటువంటి పని ఒత్తిడితో పని భారాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి పోషణ ట్రాకర్ NSTS అనే 2 యాప్లు తీసుకొచ్చారు. ఆ యాప్ల ద్వారా ఈరోజు అంగన్వాడీలలో పెద్ద మొత్తంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలను మేము కోరేది ఏంటంటే రెండు యాప్లను ఏదో ఒకటి ఉంచాలని చెప్పేసి తెలియజేస్తాం. అట్లాగే మరి గ్రాండ్యుటీ ఏదైతే ఉన్నదో గుజరాత్ రాష్ట్రంలో మరి కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే అమలు చేసిండ్రో అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మరి ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు 1,50,000 అన్నారు. మరి అనేక పోరాటాల సందర్భంగా టీచర్కు 2 లక్షలు, ఆయమ్మకు 1 లక్ష ఇచ్చిండ్రు. ఆ జీవో నంబర్ 8 అది అమలయ్యేటట్టుగా మరి ప్రభుత్వం విడుదల చేయాలని, ప్రతి నెల 3వ తారీఖు వరకే జీతాలు వేస్తున్నారు, అది కూడా అమలు చేయాలని, మరి అంగన్వాడీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రభుత్వము తక్షణమే నిర్ణయాలు చేసి అంగన్వాడీల వైపు ఆలోచించి సక్రమైనటువంటి పని పద్ధతి నిర్వహించి అంగన్వాడీలను ఆదుకోవాలని, అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, భర్తలు లేనటువంటి వాళ్ళు, ఒంటరి మహిళలకు పెన్షన్ సౌకర్యం లేదు. ఎందుకంటే ఇది కనీస వేతనం కాదు, గౌరవ వేతనం కాబట్టి పెన్షన్ సౌకర్యం ఖచ్చితంగా అమలు చేయాలి. అది ఇస్తేనే మంచిది. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లలో కూడా అంగన్వాడీలకు భాగస్వామ్యం చేయాలి. ఇట్లాంటి పథకాలను కూడా అంగన్వాడీలకు భాగస్వామ్యం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. జూలై 9 నాడు ఈరోజు సార్వత్రిక సమ్మె అనేక కార్మిక సంఘాలు కలిసి చేస్తూ ఉన్నాయి. 30 కోట్ల మంది విధుల్లోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటంలోకి వచ్చారు. ఈ సమ్మె వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వము తాను ఏదైతే అమలు చేయాలని అనుకుంటున్నాడో 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి, కార్మిక హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులకు, కర్షకులకు, ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయడానికి కార్మిక సంఘాలన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. దానికి CPM పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. దాంట్లో భాగంగానే అచ్చంపేటలో కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి CPM పార్టీ మద్దతు ఇస్తుందని తెలియజేస్తాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్రంలో కార్మికులను వారి యొక్క చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా, కార్మికుల కనీస వేతనం అమలు చేసే తీరు లేకుండా, సంఘం పెట్టుకోకుండా, వాళ్ళ యొక్క హక్కులను అడగకుండా, ప్రశ్నించకుండా అణచివేసే ధోరణిలో ఆ చట్టాలు ఉన్నాయి. అందుకనే ఆ చట్టాలను కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము రద్దు చేసుకోవాలని చెప్పి ఈరోజు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనిపు కలగాలి. చట్టాలను గతంలో రైతులు పోరాటం చేసి ఏ చట్టాలైతే రైతాంగ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో వెనక్కి తీసుకోగలిగారు. కార్మికులు కూడా అదే రకంగా పోరాటం చేసి నరేంద్ర మోడీ మేడలు వంచి ఈ చట్టాలను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పి CIT కార్మిక సంఘంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో అట్లాగే అంగన్వాడీ, ఆయా, మున్సిపాలిటీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళ హక్కులు మొత్తం కూడా పూడ్చివేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వము గద్దె దిగి సమస్య పరిష్కారం అయ్యే వరకు, చట్టాలను పునరుద్ధరించే వరకు ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి CIT కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అచ్చంపేట పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ, ప్రదర్శన, సమ్మె సభను నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటికైనా BJP ప్రభుత్వం మోడీ ఆలోచన చేయాలని CIT కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆశావర్తలు కూడా కనీస వేతనం లేదు, నాకు కూడా గౌరవ వేతనమే. కేసులు ఉంటేనే మాకు జీతం వస్తుంది. లేకపోతే ప్రతి నెల ఏసీ కావాలంటే మేము దేవాలయంగా తెచ్చుకోవాలి. ప్రతి నెల ఉంటారు, ఎవరు ఉంటారు. మాకు టార్గెట్ పెట్టింది, ఈ టార్గెట్ అనేది తీసేయాలి. మాకు ఫిక్స్డ్ వేతనం మాకు 26,000 18,000 చేయాలి. మాకు ప్రతి నెల కేసులు ఉండవు. కాబట్టి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వము మేము ఏ సేవలు చేస్తున్నామో మమ్మల్ని గుర్తించాలి. పుట్టిన గర్భవతి అయిన కాడ నుంచి 3 నెలల నుంచి మళ్ళీ 9 నెలల వరకు సేవలు మొత్తం అందిస్తున్నాం. వాళ్ళకు ఐరన్ తక్కువైతే కానీ, టాబ్లెట్ కానీ, వాళ్ళకి చిన్నపిల్లలుగా ఇంజక్షన్లు కానీ, పెద్దగా పోలియో కావాలి, HCD ప్రతి దాంట్లో మేము పాల్గొంటున్నాం. ఏ దానికి మాకు జీతం లేదు. మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. మాకు ఈ ఫిక్స్డ్ వేతనం అనేది తప్పకుండా మాకు చేయాలి. ఈ కనీసం తీసేయాలి ఈ వేతనాన్ని. మేము
శిక్షణ దగ్గరికి వెళ్ళి జీతం చేయాలని మాకు వాళ్ళకు తీసుకోవచ్చు. జీతం లేదు చేయాలంటే వాళ్ళు కూడా కేసులు లేదు చేయలేరు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మేము ఏ పనులు చేస్తున్నాము కింది స్థాయిలో ఉన్నాం. మేము అసలు రిలేషన్ అప్పుడప్పుడు కూలికి నాలుగుకి పోయేది. ఇప్పుడు 24 గంటలు ఎప్పుడు కేసు వచ్చేది తెలియదు, ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలియదు. మేము పోయి హైదరాబాద్ కానీ నార్కల్ కానీ మహబూబ్నగర్ కానీ ఎక్కడ జడ్జిర్ గారు కానీ 3 రోజులు ఉండి కేసును మేము డెలివరీ చేసుకొని మేము ఇంటికి వస్తున్నాము. మేము ఏ సేవలు చేస్తున్నాం అనేది గవర్నమెంట్ కానీ గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పైన కింది స్థాయి గ్రామ ప్రజలు కూడా గుర్తించాలి ఏం చేస్తున్నారు అనేది. ఉత్తనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి నెలకు 10,000 వస్తుందంటే మేము ఎంత కష్టపడాలి. అంగన్వాడీలో కూడా చిన్న ఫుడ్ పెట్టాలంటే వాళ్ళు కూడా చేయాలి, పిల్లలను పెట్టాలి. కొంతమంది తోలిస్తలేరు పిల్లలను, ఎందుకంటే వాళ్ళ శుభ్రత లేదు అది లేదు ఇది లేదు అంటారు. కానీ మనం చేసుకొని వాళ్ళ పిల్లలను తోలించేటట్టు చేయాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.